హాయ్ హలో వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. సో ఈ సెషన్లో ఈ ఎండోమెంట్ ఈఓ పోస్టుకు సంబంధించి అయితే గ్రేడ్ 3 పోస్ట్ అనుకుంటున్నామో ఈ పోస్టుకు సంబంధించి 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టడం జరిగింది. అంటే ఈఓ పోస్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే జాబ్స్ పిరమిడ్లో ఈఓ పోస్ట్ గ్రేడ్ 3కి సంబంధించింది ఏ స్టేజ్లో ఉంది. సో ఇలాంటివన్నిటికి సంబంధించి ఒక వీడియో తయారు చేయడం జరిగింది. ఆ వీడియోలో కామెంట్ సెక్షన్లో చాలామంది కొన్ని కామన్ డౌట్స్ రైజ్ చేయడం జరిగింది. సో అలాంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడం కోసంగా ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. సో ఈ కామన్ డౌట్స్లో ముఖ్యంగా చాలామంది అడిగింది ఏంటి అంటే, సార్ ఇది దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ ఎలిజిబిలిటీకి సంబంధించి ఎనీ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్ అండి. సో ఎనీ పర్సన్ విత్ ఎనీ డిగ్రీ లైక్ బీఎస్సీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇవన్నీ రెగ్యులర్ కానీ డిస్టెన్స్ కానీ, సో ఏదైనా సరే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. దెన్ కమింగ్ టు పే స్కేల్, సో దీనికి శాలరీ ఎంత ఉంటుంది అని చాలామంది కమెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి బేసిక్ పే 16,400 రూపీస్ బేసిక్ పే ఉంటుందండి దీనికి. సో ఇది కామన్గా డిగ్రీ ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా సో బేసిక్ పే అనేది చాలా తక్కువ ఉంది. ఈ బేసిక్ పే తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ గ్రేడ్ 3 ఈఓ పోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్లిమిటెడ్ చెక్ పవర్ ఉంటుంది. సో వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గానే వర్క్ చేస్తారు. కాకపోతే గ్రేడ్ పే ఏదైతే ఉందో అది మాత్రం తక్కువ ఉంది. కానీ ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఎవరైతే గ్రేడ్ 3 కింద జాయిన్ అవుతున్నారో వాళ్ళు విదిన్ 3 to 5 ఇయర్స్లోనే గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. సో అంటే చాలా ఫాస్ట్గా ప్రమోట్ అవుతారు. ఆటోమేటిక్గా మీ శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంది ఆ టైంలో. సో ఈజ్ ఇట్ క్లియర్ నౌ? సో ఎవరు కూడా ఈ గ్రేడ్ 3 పోస్ట్ రాసే వాళ్ళు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు శాలరీ తక్కువ ఉందని. విదిన్ 3 to 5 ఇయర్స్లోనే వాళ్ళు గ్రేడ్ 2కి ప్రమోట్ అవుతారు. ఆటోమేటికల్లీ శాలరీ విల్ ఆల్సో బి ఇంక్రీజ్డ్. నౌ ఈ గ్రేడ్ 2 పోస్ట్ నుంచి గ్రేడ్ 1 పోస్ట్కి రావాలి అంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 ఇయర్స్ అండి. ఎందుకు ఇంత టైం పడుతుంది అంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. ఈ గ్రేడ్ 1కి సంబంధించి గ్రేడ్ 1 అనేది ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన పోస్టు. అలాగే అంటే దేంతో ఫిల్ చేస్తారు అది? ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్ చేసే ఎండోమెంట్ ఆఫీసర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదైతే ఈఓ ఉందో ఆ ఈఓ పోస్ట్ గ్రేడ్ 1 పోస్ట్ అండి. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఆటోమేటికల్గా ప్రమోషన్స్ ద్వారా తక్కువ ఉంటాయి. నెంబర్ 2, వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉంటాయి ఇవి. సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉండడం ఒక రీజన్. దాని తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన పోస్ట్ కాబట్టి ఈ ప్రమోషన్స్ అనేవి కొంత లేట్గా అవుతాయి అన్నట్టు. దెన్ గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి 3 to 5 ఇయర్స్లో అయితే గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి ఇట్ విల్ బి అరౌండ్ 10 ఇయర్స్ అనమాట. సో ఆ టైంకి దెన్ ప్రమోషన్ వస్తుంది. మళ్ళీ అగైన్ గ్రేడ్ 1 నుంచి ఏసీ పోస్ట్ ఉంటుందండి, అసిస్టెంట్ కమిషనర్ అని చెప్పుకున్నాం. సో ఈ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కి అగైన్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 to 15 ఇయర్స్ టైం తీసుకుంటుంది మళ్ళీ ప్రమోట్ అవ్వడానికి. ఇది మనం చెప్పుకున్నాం. ఏసీ అంటే ఏంటి, డీసీ ఏంటి అనేది లాస్ట్ వీడియోలో చూసాం మనం. ఈ లాస్ట్ వీడియో కంపల్సరీ చూడండి ఈ వీడియో చూసేవాళ్ళు. సో కింద వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇవ్వడం కూడా జరిగింది. సో దట్ యూ విల్ గెట్ ఏ క్లియర్ పిక్చర్ అన్నట్టు ఈ ఈఓ పోస్టుకు సంబంధించి. ఇది క్లియరా? దెన్ ప్రమోషన్స్ చాలా మంది అడిగారండి, ప్రమోషన్స్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పి. సో ప్రమోషన్స్ అనేవి క్లియర్. గ్రేడ్ 3 నుంచి 3 to 5 ఇయర్స్, అగైన్ 10 ఇయర్స్, అగైన్ ఒక 10 to 15 ఇయర్స్ టైం పడుతుంది ఏసీకి. ఈ రోజున ఎవరైతే గ్రేడ్ 3 పోస్ట్ రాసి గ్రేడ్ 3 పోస్ట్లో జాయిన్ అవుతున్నారో ఈఓ పోస్ట్లో వాళ్ళు కంపల్సరీ ఏసీ పోస్ట్ వరకు వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్ వరకు వచ్చేటప్పటికి ఏసీ పోస్ట్ కంపల్సరీ అయితే వచ్చే అవకాశం ఉందండి. ఓకే. దెన్ 4th డౌట్ ఏంటి అంటే ఎక్కువ మంది అడిగింది హూ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్, అంటే దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు. చాలామంది అడిగారు సార్ లేడీస్కి ఎలిజిబిలిటీ ఉందా, లేడీస్ అప్లై చేయొచ్చా అని చెప్పి. సో డెఫినెట్లీ అండి లేడీస్ కూడా అప్లై చేయొచ్చు ఈ పోస్ట్కి. యాక్చువల్లీ జాబ్ నేచర్ పర్ఫెక్ట్లీ సూట్స్ టు ఉమెన్. సో ఈ జాబ్ అలా ఉంటుంది. సో ఎందుకంటే టెంపుల్కి సంబంధించింది కాబట్టి
ఈ జాబ్ నేచర్ కూడా లేడీస్‌కి కొంత ఎక్కువగా సూట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, లేడీస్ డెఫినిట్‌గా దీనికి అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే చాలామంది అడిగారు ముస్లిమ్స్ అప్లై చేయొచ్చా అని జెప్పి. జనరల్లీ ఈ రిజర్వేషన్ కేటగిరీలో బీసీఈ కేటగిరీ కింద సో, ఎవరైతే అప్లై చేస్తారో జనరల్లీ వాళ్ళు ఎలిమినేట్ చేయబడతారు. సో, హిందూ నేమ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ హిందూస్ మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో, ఒకవేళ ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నాయి అంటే లైక్ నోటిఫికేషన్‌లో అప్లై చేస్తారనమాట. సో, యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ హిందూస్ కెన్ అప్లై అనమాట. దెన్ ఒకవేళ బీసీఈ ఉంది అంటే మాత్రం ఆటోమేటికల్‌గా దాన్ని లైక్ డిలీట్ చేసే ఆప్షన్ ఉంది. తీసేస్తారనమాట అప్లికేషన్స్ అన్నీ కూడా. నౌ కమింగ్ టు ఫిఫ్త్ వన్. ఇది డిస్ట్రిక్ట్ పోస్టా, జోనల్ పోస్ట్ అని చాలామంది అడుగుతున్నారండి. ఈ కేటగిరీలో సో, ఈ జాబ్ పేరు మళ్ళీ చూద్దాం ఒకసారి. ఈ జాబ్ పీరియడ్ ఏంటి? గ్రేడ్ 3 పోస్ట్, దానికి అప్పర్ ఏంటి అంటే గ్రేడ్ 2, దానికి అప్పర్ గ్రేడ్ 1, దాని తర్వాత ఏసీ, డీసీ ఇలా ఉంది కదా! ఈ గ్రేడ్ 3 పోస్ట్ ఏదైతే ఉందో, ఈ గ్రేడ్ 3 పోస్ట్ మాత్రమే డిస్ట్రిక్ట్ పోస్ట్ అండి ఇది. డిస్ట్రిక్ట్ పోస్ట్. ఈ గ్రేడ్ 2 నుంచి ఏవైతే పోస్టులు ఉన్నాయో, ఈ పోస్టులు అన్నీ కూడా జోనల్ పోస్ట్స్. జోనల్ లెవెల్ పోస్ట్స్ అన్నట్టు. ఓన్లీ గ్రేడ్ 3 మాత్రమే డిస్ట్రిక్ట్ పోస్ట్. సో, ఫైనల్లీ ఈ ఈఓ గ్రేడ్ 3 పోస్ట్ అనేది డిస్ట్రిక్ట్ పోస్ట్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ కామన్ డౌట్ ఏంటి అంటే గ్రేడ్ వైజ్ నంబర్ ఆఫ్ టెంపుల్స్ అడుగుతున్నారు. దీని గురించి నేను క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గ్రేడ్ 3 ఉంది, గ్రేడ్ 2 ఉంది, గ్రేడ్ 1 ఉంది. మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం పాత వీడియోలో ఏమని. సో, అందరూ కూడా సమానమే పవర్స్ పరంగా. మహా అయితే పే స్కేల్‌లో మాత్రమే వాళ్ళకి కొంచెం తేడా ఉంది. పవర్స్ పరంగా గాని, చెక్ పవర్ పరంగా గాని ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పరంగా కూడా అందరూ సమానం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ నంబర్ ఆఫ్ టెంపుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే జనరల్లీ ఇప్పుడు మీరు గ్రేడ్ 3 పోస్ట్ సాధించారనుకుందాం. దెన్ మీకు ఒక 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఈ 2 ఇయర్స్ ప్రొబేషనరీ పీరియడ్‌లో మీకేం జేస్తారు అంటే జనరల్‌గా ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఇస్తారండి. గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అంటే ఒక్కొక్క గ్రూప్‌లో 3 టెంపుల్స్ నుంచి 12 గావచ్చు, 15 గావచ్చు, 18 గావచ్చు. ఈ విధంగా ఒక్కొక్క గ్రూప్‌లో ఇన్ని నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంది గదా! ఈ 2 ఇయర్స్ ప్రొబేషన్ టైమ్‌లో మీకు ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెంపుల్స్ అన్నీ కూడా సి టెంపుల్స్ ఉంటాయండి. సి టెంపుల్స్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సి టెంపుల్స్ అంటే ఏంటి? మనం సెక్షన్ 6 ఆఫ్ ఎండోమెంట్ యాక్ట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఈ ఏ టెంపుల్స్, బి టెంపుల్స్, సి టెంపుల్స్ అనుకున్నాం. అంటే ఏంటి? 2,00,000 అంతకంటే తక్కువ ఇన్‌కమ్ జనరేట్ అయ్యేవి సి టెంపుల్స్ అని, 2,00,000 నుంచి 25,00,000వి బి టెంపుల్స్ అని, అండ్ 25,00,000 నుంచి 1,00,00,000 ఉండేది ఏదైతే ఉందో దాన్ని ఏ టెంపుల్స్ అని చెప్పుకున్నాం. సో, అబౌవ్ 1,00,00,000 ఉండే టెంపుల్స్‌ని ఏసీ కేటగిరీ టెంపుల్స్ అంటాం. అంటే అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ టెంపుల్స్ అనమాట. అతను 1,00,00,000 అబౌవ్ ఉండే టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాఫిట్ అవన్నీ కూడా అసిస్టెంట్ కమిషనర్ పరిధిలో ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇవన్నీ గూడా లైక్ గ్రేడ్ 3 అని జెప్పి, గ్రేడ్ 2 అని జెప్పి, గ్రేడ్ 1 అని జెప్పి ఇలా సెగ్రిగేట్ చేసుకున్నాం మనం. ఇక్కడ సింపుల్‌గా ఎలా సెగ్రిగేట్ చేస్తారు అంటే, ప్రొబేషనరీ పీరియడ్‌లో మీకు ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఇస్తారు. ఆ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌లో 3 నుంచి అరౌండ్ 20 టెంపుల్స్ గూడా ఉంటాయి. సో, ఈ పీరియడ్‌లో మీకు సి టెంపుల్సే ఎక్కువ ఉంటాయండి దీంట్లో. దెన్ మీకు ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకేం జేస్తారంటే అగైన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్సే ఇస్తారు. ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌లో బి టెంపుల్స్ అండ్ సి టెంపుల్స్ 2 మిక్స్ అయ్యి ఉంటాయన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క గ్రేడ్ 2 ఆఫీసర్ గాని, గ్రేడ్ 1 ఆఫీసర్ గాని వీళ్ళకి ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఇవ్వచ్చు. లేదా మోర్ నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఇవ్వచ్చనమాట. అంటే 2 గ్రూపులు గాని, 3 గ్రూపులు గాని, 4 గ్రూపులు గాని ఆ విధంగా గూడా ఇవ్వచ్చు. సో, మీకు ఛాలెంజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు ఇది కూడా ఒక ఛాలెంజ్ అనమాట ఈఓ పోస్టుల్లో. ఏంటి అంటే నంబర్ ఆఫ్ టెంపుల్స్ మీ పరిధిలో ఎక్కువ ఉంటాయి. మీకు ఎక్స్‌పీరియన్స్‌తో మీరు చేయగలుగుతారు గానీ, ఎక్స్‌పీరియన్స్ లేని పీరియడ్‌లో ఇన్ని టెంపుల్స్ మేనేజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఫైనాన్స్ మేనేజ్ చేయడం గానీ, ల్యాండ్ మేనేజ్‌మెంట్ చేయడం గానీ, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. క్లియర్. సో, ఇక్కడ మీకు బి టెంపుల్స్, సి టెంపుల్స్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఇస్తారు. ఒకవేళ గ్రేడ్ 1కెళ్లారనుకోండి, గ్రేడ్ 1లో ఏ టెంపుల్స్, బి టెంపుల్స్, సి టెంపుల్స్ ఇలా గ్రూప్ అన్ని కలిపిన టెంపుల్స్ ఉంటాయన్నమాట. అట్‌లీస్ట్ ఒక పెద్ద టెంపుల్ ఉంటుంది. మిగతా అన్ని కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్‌లో. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, లైక్ ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ నుంచి మీ సీనియారిటీ పెరిగే కొద్దీ, మీ లెవెల్ పెరిగే కొద్దీ మీరు దేనికి షిఫ్ట్ అవుతారు అంటే, సింగిల్ ఇన్‌స్టిట్యూషన్‌కి షిఫ్ట్ అవుతారనమాట. సింగిల్ ఇన్‌స్టిట్యూషన్ అంటే ఏంటి? ఎక్కువ లాభం తెచ్చిపెట్టే పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నమాట. ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ గుడి ఉంది.
అలాగే ద్వారకా తిరుమల ఉంది, అలాగే శ్రీశైలం ఉంది. ఇవన్నీ ఏంటి అంటే పెద్ద టెంపుల్స్ అన్నమాట. అవన్నీ కూడా రీజనల్ జాయింట్ కమిషనర్ ఆర్జేసీ అని చెప్తామా, వాళ్ళ క్యాడర్ అనమాట. ఈ టెంపుల్స్ స్టేట్లో దాదాపు 7 ఉన్నాయి ఇప్పుడు. సో వాటిని సింగిల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. సో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ నుంచి జనరల్గా ఏం చేస్తారంటే సింగిల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు. సింగిల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే పెద్ద టెంపుల్ అని మీనింగ్ అన్నట్టు. ఇది క్లియరా? సో ఈ విధంగా మీకున్న గ్రేడ్ని బట్టి మీకు నంబర్ ఆఫ్ టెంపుల్స్ అనేవి, నంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేవి సో డిఫైన్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ సింపుల్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే ఛాలెంజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకునేది, ఇక్కడ మీకు ఏవైతే టెంపుల్స్ ఇస్తున్నారో ఈ గ్రూప్స్ ఉన్నాయో, ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 5 టెంపుల్స్ ఉన్నాయి అనుకుందాం ఒక గ్రూప్లో. ఈ 5 టెంపుల్స్ అనేవి ఒకటే మండల్లో ఉండొచ్చు, లేదా 2 నుంచి 3 మండలాల మధ్యలో ఉండొచ్చు, లేదా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క టెంపుల్ లాగా 5 మండలాల్లో కూడా ఉండొచ్చు. అంటే మీకు ఇచ్చింది ఒక గ్రూప్ ఆఫ్ టెంపుల్సే, ఆ గ్రూప్లో ఒక 10-15 ఉంటాయి అనుకుందాం. ఈ 10-15 టెంపుల్స్ 5-6 మండలాల్లో కూడా ఉండొచ్చు అనమాట. సో అంత వ్యాస్ట్ ఏరియా కింద ఉంటుంది. సో మీరు రొటేషన్ తిరగడం కానీ అన్ని మేనేజ్ చేయడం కూడా కొంచెం కష్టమైన తరహాగా ఉంటుంది. అది కూడా మనం ఛాలెంజెస్లో మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇది క్లియరా? సో ఈ గ్రేడ్ వైజ్ మనకి నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఎలా అలొకేట్ చేస్తారో అనేది దీన్ని బట్టి మనకు క్లారిటీ వస్తుంది అనమాట. నౌ ఈ చాలామంది లైక్ వీడియో చూసిన తర్వాత చాలా పర్సనల్ కాల్స్ రావడం జరిగింది ఇన్స్టిట్యూట్కి. లైక్ మెటీరియల్ పరంగా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్, అలాగే ఏమైనా కోర్స్ స్టార్ట్ చేస్తున్నారా అని చెప్పి. సో యాజ్ ఆఫ్ నౌ టీమ్ మైండ్స్ అకాడమీ ఈస్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇట్ ఈస్ డెవలపింగ్ మెటీరియల్ ఆల్సో. అతి త్వరలోనే ఈ మెటీరియల్కి సంబంధించింది ఏదైతే ఉందో అది అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్ సంబంధించిన దీని తాలూకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో మైండ్స్ అకాడమీ అని ఉంటుంది. ఆ మైండ్స్ అకాడమీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆటోమేటికల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాంట్లో జాయిన్ అయ్యి మెంబర్స్ అవ్వండి. సో దట్ మీకు తెలుస్తూ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో. దెన్ కమింగ్ టు కోర్స్ ఏదైతే ఉందో, విదిన్ ఏ వీక్లో దీని కంప్లీట్గా రికార్డెడ్ వర్షన్ ఆఫ్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా పేపర్ 2 సపరేట్గా కూడా తీసుకోవచ్చండి. ఎవరైనా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకుంటే వాళ్ళకి ఓన్లీ పేపర్ 2 మాత్రం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి, ఎందుకంటే ఇది 2007లో రిలీజ్ అయిన ఎగ్జామ్, దాని తర్వాత 2021లో నోటిఫికేషన్ రాబోతుంది అనుకుంటున్నాం. సో అందువల్ల దీనికి సంబంధించిన మెటీరియల్ కానీ, దీనికి సంబంధించిన వీడియోస్ కానీ, కోర్స్ కానీ ఏది కూడా మార్కెట్లో అవైలబుల్ లేదు. సో అందువల్ల దీని కోర్సుకు సంబంధించింది కూడా విదిన్ ఏ వీక్లో మేము సో లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా సో మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ డీటెయిల్స్ కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంటాయి. లేదు మీరు పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్కి కాల్ చేయడం కంటే కూడా వాట్సాప్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో దెన్ ఛాలెంజెస్ పరంగా మాట్లాడుకున్నప్పుడు మీకు సింగిల్ లైన్లో చెప్పాలి అంటే ఇట్స్ ఎ వెరీ డిగ్నిఫైడ్ పోస్ట్ అండి ఇది. సో మార్కెట్లో లైక్ సొసైటీలో మీకు ఒక డిగ్నిటీ, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు. దానితో పాటు కంపల్సరీ మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి కూడా. సో ఈవెన్ దో దెర్ ఆర్ మెనీ ఛాలెంజెస్, దిస్ ఈజ్ వెరీ డిగ్నిఫైడ్ అండ్ పీస్ఫుల్ పోస్ట్ అండి ఇది. సో కంపల్సరీ ఎవరైతే మీకు అవకాశం ఉన్న వాళ్ళు కంపల్సరీ పోస్ట్కి అప్లై చేయండి, రాయండి కూడా. దీనికి సంబంధించి ఎలాంటి సపోర్ట్ కావాలి అన్న టీమ్ మైండ్స్ అకాడమీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ టు క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. సో కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. దీని తర్వాత ఒక చిన్న అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో జనరల్లీ ఇప్పుడు మనం టెంపుల్స్ తీసుకున్నాం కదా, టెంపుల్స్ కేటగిరీలో లెస్ దాన్ 2 lakhs, 2 lakhs to 25 lakhs, అలాగే 25 lakhs to 1 crore చెప్పుకున్నాం. సో వీటిని సి టెంపుల్స్ అని, వీటిని బి టెంపుల్స్ అని, వీటిని ఏ టెంపుల్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇవి జనరల్గా ఈ ఏ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని జనరల్లీ గ్రేడ్ 1 అంటే డైరెక్ట్గా గ్రూప్ 2 ద్వారా రిక్రూట్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఇక్కడ నుంచి ప్రమోట్ అయిన వాళ్ళు గ్రేడ్ 1 పోస్టులకి ఏదైతే వస్తారో వాళ్ళ చేతులు అప్పగిస్తారనమాట. దెన్ ఆటోమేటికల్గా దీనిపైన ఏంటి అంటే ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం 1 crore అండ్ అబవ్ ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాఫిట్స్ వచ్చేవి, ఆ టెంపుల్స్ అన్నీ కూడా ఎవరి పరిధిలో ఉంటాయి అంటే అసిస్టెంట్ కమిషనర్ పరిధిలో ఉంటాయి అన్నమాట. 1 crore జనరల్గా ఏంటి అంటే అసిస్టెంట్ కమిషనర్ చేతిలో 3 crore నుంచి అరౌండ్ 7 crore 8 crore లాభం వచ్చేవన్నీ కూడా అసిస్టెంట్ కమిషనర్ చేతిలో ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి టెంపుల్స్ ప్రస్తుతానికి మనం తీసుకుంటే మన స్టేట్లో అరౌండ్ 13 జిల్లాలకు గాను సో దాదాపు 70 to 80 టెంపుల్స్ ఉన్నాయండి. ఏసీ టెంపుల్స్ అంటాం వాటిల్ని. ఏసీ టెంపుల్స్ అంటే సో ఎయిర్ కండిషన్డ్ కాదండి, అసిస్టెంట్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి 70 to 80 టెంపుల్స్ ఉన్నాయి.
సో ఏసీ ఇతనికంటే అబోవ్ ఎవరు ఉంటారు? డీసీ డిప్యూటీ కమిషనర్. సో ఈ డిప్యూటీ కమిషనర్ పరిధిలో మహా అయితే అరౌండ్ ఒక 10 టెంపుల్స్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ లేవు. దీనిపైన ఆర్జేసీ అంటాం. సో రీజనల్ జాయింట్ కమిషన్ చెప్పుకున్నాం కదా, ఇతని పరిధిలో 7 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో కొంచెం చాలా స్టేట్లో ఉన్న అన్ని టెంపుల్స్లోకి కొంచెం పెద్ద టెంపుల్స్ లాగా అనమాట. సో అంటే ఇవి లైక్ శ్రీశైలం టెంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ద్వారకా తిరుమల టెంపుల్, దుర్గమ్మ గుడి, ఇలాంటివన్నీ కూడా ఒక 7 టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆర్జేసీ క్యాడర్లో ఉన్నాయి, మొత్తం 7 టెంపుల్స్ అలాంటివి. సో ఈ విధంగా మీరు గ్రేడ్ 3లో జాయిన్ అయినప్పటికీ కూడా, సో ఈ విధంగా మీరు ప్రమోషన్స్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతూ మీరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ నుంచి సింగిల్ ఇన్స్టిట్యూషన్కి టెంపుల్ కావచ్చు, ఇలా మీరు అప్గ్రేడ్ అవుతూ ప్రమోట్ అయ్యి వెళ్తూ ఉంటారనమాట. ఓకే. సో ఐ హోప్ మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం అగైన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వాటికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో వీటికి క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.